artificial intelligence train is coming. It's here. Actually, it's not coming. It's here. Either you run by it or hitch a ride with it and go to a different destination than where you were originally headed. నమస్తే అండి. వారం వారం ఆదివారం నాడు అన్నా ఇది అమెరికా, ఇప్పుడు దాన్ని అన్నా ఈ వారం అమెరికా అంటూ మార్చాను. లైవ్ షో చేస్తున్నాను కిరణ్ గారితో. గత కొద్ది నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కొంచెం షో ఎఫిషియన్సీ పెంచుకోగలిగాను. నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నానో ఆ కిటుకులు ఏంటి అని చెప్పేదే ఈ వీడియో. అది లైవ్ షోలోనే పంచుకున్నాను. అనుకోకుండా దాని గురించి మాట్లాడాను అనమాట. ఉపయోగపడుతుంది అనిపించి దాన్ని సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు తీసుకొస్తున్నాను. ఇందులో పాలిటిక్స్ ఏం లేవు. ఇట్స్ నాట్ ఏ హౌ టు డూ థింగ్స్ అనేది కాదు, జస్ట్ జనరల్గా ఎలా మొదలుపెట్టి ఎండ్ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అన్నది మాత్రమే ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పలేదు. మేబీ ఐ విల్ డూ సమ్ ఆఫ్ దోస్ వీడియోస్ లేటర్ ఆన్. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్కి చాలా క్లోజ్గా ఉందండి. 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా ఉంది. ఎక్కువగా పాలిటిక్స్ గురించి మాట్లాడే ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు 10,000 దాటితే ఏదో కుప్పలు తెప్పలు డబ్బులు వస్తాయి అని అలాంటిది ఏం కాదు ఇక్కడ. జస్ట్ ఛానల్ విల్ గెయిన్ మోర్ పాపులారిటీ ఆఫ్టర్ 10,000 అని చెప్పి. సో దట్స్ వాట్ మై రీసెర్చ్ షోస్. అందుకనే నేను ఇబ్బంది పడుతూ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. ఎనివే, కిరణ్ గారితో కలిసి నేను ఆదివారం నాడు చేసిన షోలోని భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ షో నిర్వహించడానికి ఎలా వాడుతున్నాను. ఎరిడేస్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ షోలో ఏదైనా ఉపయోగపడేది చేయాలి అంటూ ఉంటాను. ఉపయోగపడేది ఏదంటే ఇప్పుడు రాజకీయాల గురించి చర్చించుకుంటే అది ఉపయోగం ఉంది, ఎందుకంటే వీ టెన్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ అదంతా. బట్ దెర్ ఈస్ మోర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ ద సెన్స్. ఈ షోకి సంబంధించింది నేను చేస్తున్నది కొంచెం ఐ వాంట్ టు గివ్ యూ ఎ పీక్ అబౌట్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఈ షో ఎఫిషియన్సీస్ పెంచానని చెప్తున్నాను కదా. ఐ యాక్చువల్లీ వాంట్ టు రన్ త్రూ ద ప్రాసెస్ క్విక్లీ. ఎ ఇయర్ అగో ఐ వాజంట్ దిస్ ఆర్గనైజ్డ్, బట్ ప్రిపరేషన్ వాజ్ ద సేమ్. అంటే ప్రిపరేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే లేచి ఇటు మీద స్టడీ చేసి షో గురించి చేయటం అనేది సాధ్యం కాదు, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్. ఆ ప్రిపరేషన్ వీక్ లాంగ్, ఇయర్స్ లాంగ్ అండ్ మల్టీ ఇయర్ ప్రిపరేషన్ ఉంటుంది బుర్రలో. ఆర్గనైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీ వన్ హౌ ఐ ఆర్గనైజ్ టుడేస్ షో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది లైవ్ షో. నేనే ఆపరేటర్ని, నేనే ప్రొడ్యూసర్ని, నేనే హోస్ట్ని వీటన్నిటికీ. కిరణ్ గారు కో హోస్ట్. సో హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఇట్? మరొకసారి చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది పొద్దున్నే లేచి ప్రిపేర్ అవడం కాదు. ఆర్గనైజేషన్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ ద మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 7కి లేచాను, కాఫీ తాగి అంతా వచ్చి కూర్చొని 7:30 అయింది. 2 hours పట్టింది ఇది షో ఆర్గనైజ్ చేసుకుంటానికి. సో అది లీడ్. మార్నింగ్ గ్రాక్ వాడి నేను ఐ యాక్చువల్లీ ర్యాన్ ఎ క్వెరీ, వాట్ ఆర్ ద మోస్ట్ 10 outrageous US పొలిటికల్ న్యూస్ స్టోరీస్ అని అడిగా. అంటే ఇందులో ఏ పిక్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఐ ఫాలో మోస్ట్ ఆఫ్ ద అవుట్రేజియస్ థింగ్, బట్ ట్విట్టర్లో ట్రెండ్స్ చూపెడుతుంది కాబట్టి ట్విట్టర్ని అడిగా గ్రాక్లో. సో ఇట్ గేవ్ మీ ఎ బంచ్ ఆఫ్ థింగ్స్. అలాగే నేనేం చేశాను, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఐ డిడ్ ద సేమ్ థింగ్ విత్ Gemini. By the way, నేను between the two AI tools, I prefer Gemini over this thing, Grok. Yeah, okay, actually I had to put you on the screen, sorry. I prefer Gemini. Geminiలో కూడా పెట్టా. తర్వాత ఏం చేశానంటే ఐ పుట్ అనదర్ ప్రాంప్ట్ ఇంటిగ్రేటింగ్ బోత్ దెమ్. ఐ ఇంటిగ్రేటెడ్ బోత్ దెమ్. అందులో నాకు నచ్చని ఆన్సర్లు తీసేసి నేను డిక్టేట్ చేశాను. So some things, some topics they didn't include, I dictated it. And then I asked it to create a narrative for each one, chinna abstract laga. So remember, one of the things I want to do, or the main important thing for me to do is, నాకు తెలిసిన విషయాలు మాత్రం ఉంటాయి అందులో. లేనటిని తీసేస్తా, లేకపోతే అది పెద్ద ఇంట్రెస్ట్ కాదనిపించి తీసేస్తా. ఈవెన్ ఇఫ్ ఐ నో సంథింగ్ అబౌట్ ఇట్, ఐ విల్ రిమూవ్ దెమ్. అండ్ దాన్ని అది ఇంక్లూడ్ చేయలేదు అనుకోండి, ఇది చాలా ముఖ్యమైనదని చెప్పి నేను ఇంక్లూడ్ చేస్తాను బై డిక్టేటింగ్ ఇట్. అదైన తర్వాత ఆర్గనైజ్ చేసి దానికి నోట్స్ లాగా ఇలా ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయిన తర్వాత నానో బనానా ఫెంటాస్టిక్. బై ద వే, నాకు జెమినై ప్రో అకౌంట్ ఉందండి. ఐ థింక్ ఇట్ కాస్ట్, ఐ ఫర్గాట్ హౌ మచ్ ఇట్ కాస్ట్, బట్ జెమినై ప్రో అకౌంట్ ఉంది. దిస్ మే నాట్ బి ఫ్రీ అకౌంట్తో చేయలేకపోవచ్చు ఇదంతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా, ఐ మీన్ ఇట్స్ నాట్ వన్ క్వెరీ, హోల్ బంచ్ ఆఫ్ దీన్ని ప్రాంప్ట్స్ అంటారు కదా,
whole bunch of prompts. I said like I want ఇది ఇంతకు ముందు అప్పుడప్పుడు చేసేది కానీ ఇది ఈ థంబ్నెయిల్ ప్రిపరేషన్ ఇంతకుముందు చేసేది కానీ అంత బాగా వచ్చేది కాదు. ఈ మధ్య వెర్షన్ మారి ఇంప్రూవ్ అయిపోయి బ్రహ్మాండమైన క్వాలిటీతో వస్తున్నాయి. సో యూ మే బి వండరింగ్ హౌ ద హెల్ ఈస్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఈజ్ సో ప్రాంప్ట్ ఇస్తే చెప్పింది ఓకే ఆప్షన్ 1 ఇస్తాను, ఆప్షన్ 2 ఇట్లా అని ఏదో రకరకాలుగా ఇచ్చింది. ఇట్ గేవ్ మీ సజెషన్స్ అబౌట్ ద థంబ్నెయిల్. ఐ సెడ్ ఓకే గుడ్, ఏమి ఇదే గుడ్, జనరేట్ ద ఇమేజ్ ఫర్ మీ. So this is the option it chose. It gave me this. నాకు నచ్చలేదు. And then I said, okay, లోవర్ ఇమేజ్ తీసేసి ఇది పెట్టన్నా, ఇంకోటి ఏదో నచ్చలేదు, ఇంకోటి రీప్లేస్ చేయమని చెప్పా. అలా ఇట్లా రీప్లేస్ చేయడానికి వచ్చి వీడు నిక్ ఫ్యూంటెస్, వీడి గురించి మాట్లాడబోతున్నాం. దిస్ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్. బోత్ గ్రాక్ అండ్ జెమినై సజెస్టెడ్. అందులో ఈ నిక్ ఫ్యూంటెస్ హ్యాస్ బికమ్ ఏ లీడింగ్ వాయిస్ ఆఫ్ యాంటీ ఇండియన్ హేట్. సో వీడి గురించి మాట్లాడాలని చెప్పి నేను అనుకుని సరే వీడి గురించి పెట్టాలని వీడిని ఈ ఇమేజ్లో పెట్టాలి. సో ఐ గేవ్ గ్రాక్ ద ఇమేజ్. సో అక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో పెట్టమన్నా. ఇలా అయిన తర్వాత ఐ థింక్ దిస్ మే బి ద ఫైనల్ వర్షన్ ఐ పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. ఇది తర్వాత దాన్ని ఇంకొంచెం షో నోట్స్గా ఇంకొంచెం మలచి దెన్ ఐ డిడ్ అడిషనల్ ప్రాంప్ట్స్ ఇచ్చి దాన్ని రిఫైన్ చేసి ఇంగ్లీష్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమన్నా. ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని గూగుల్ డాక్స్లో పెట్టి ఎడిట్ చేసి మీకు షో నోట్స్ పంపించేది. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఐ డన్. ఇట్ టుక్ మీ 2 hours. ఇది షో నోట్స్, ఇది కిరణ్ గారితో నేను పంచుకున్న షో నోట్స్. ఇవన్నీ కవర్ చేయాలంటే మేము 2 గంటలు చేస్తున్నాం షో. 2 గంటల్లో చాలా టైం ఉంది. ఇదిగో ఐటమ్ నెంబర్ ఒక సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3గా పెట్టి సెగ్మెంట్ 1 వలసదారులపై వార్, పెరిగిపోతున్న జాతీయాహంకారం, ఇండియన్స్ మీద మొదలుపెట్టిన హేట్ పాలిటిక్స్. ఈ టాపిక్స్ ఈ రోజు చేసుకున్న టాపిక్స్. బై ద వే కిరణ్ గారికి యాక్సెస్ ఉంది ఇది మా షో నోట్స్, ఏమేమి లింక్స్ ఏమేమి చూపించబోతున్నాను, ఇదంతా ఇది ఫైనల్ ప్రోడక్ట్ అండి షో నోట్స్. మేబీ ఐ విల్ పుట్ ఏ వర్షన్ ఆఫ్ దిస్ ఇన్ ద యూట్యూబ్ షో నోట్స్ లేటర్. ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ పెట్టినప్పుడు షో నోట్స్ లో పెడతాను. అంటే మీరు 5 ఉద్యోగాలు మీరు తీసేసుకుని ఏఐని వెనక్కి ముందుకి వాడేసి ఉద్యోగాలు అంటే మనదంటే స్మాల్ ఛానల్, మనకి అంటే ఫైనాన్షియల్ రెవెన్యూస్ తక్కువ కాబట్టి మనం చేస్తున్నాము. కానీ ఇదే ప్రకారంగా పెద్ద పెద్ద ఛానల్స్ వల్ల కూడా చేస్తాం మొదలెడితే ఇక మనుషులు అనే వాళ్ళు ఇంట్లో కొంచెం టీవీ చూడడం తప్ప ఎందుకు పనికిరారేమో. యాక్చువల్గా ఐ డిసగ్రీ విత్ యూ ఇన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇది నేను చేసిందంతా that required some level of skill. I'm not a pro, but I'm not a novice also, right? Right. So, and on top of that, I know exactly what I want. That is artificial intelligence. This is intelligence. This is natural intelligence. Artificial intelligence is my assistant. Yeah, sure. ఇప్పుడు 11 మీరందరూ let's say 5 members ఇదంతా చేస్తారనుకో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 2.5 గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది. ఏంటి, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ నోవిసెస్. నా థియరీ ఇక్కడ ఒకటే, you're not going to stop this train. Artificial intelligence train is coming. It's here. Actually, it's not coming. It's here. Either you run by it or hitch a ride with it and go to a different destination than where you were originally headed. ఇప్పుడు ఆ పాత బండి వచ్చింది, అది ఎక్కడ అయిపోతుందో తెలీదు, ఎక్కడ ఏ బ్రిడ్జ్ లో పడి కూలిపోతుందో తెలియదు. బట్ దిస్ ఇస్ ఎ న్యూ మీన్స్. గెట్ ఆన్ ఇట్ అండ్ కీప్ రిఫైనింగ్ యువర్ డెస్టినేషన్. సో దట్స్ మై 2 cents యూస్ఫుల్ సెన్స్ ఫర్ దిస్ షో. దీన్ని సెపరేట్ గా వీడియోగా చేసి పెడతాను, ఎందుకంటే నేను ప్రిపేర్ కావాలి. దీనికి ప్రిపేర్ అయితే కొంచెం బెటర్ గా ఆర్టికులేట్ చేసే ఉన్నాము. కానీ అసలు లైక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు పీపుల్, మేబీ దే విల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. పొద్దుగూకులు ట్రంప్ గడి ఇది అని చెప్పుకునే బదులు కొంచెం ఉపయోగపడుతుంది కదా. చెప్పండి, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రాసెస్ లో ప్రశ్నలు ఉన్నాయి. ప్రాసెస్ లో అంటారా? మీరు రెండు దాంట్లో నుంచి జెమినీలో నుంచి కొంత డేటా, దాంట్లో నుంచి కొంత డేటా తీసుకొచ్చి దాన్ని మ్యారేజ్ చేసి దాంట్లో నుంచి వచ్చిన టాపిక్స్ లో నుంచి మళ్ళీ మీరు కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని, అంటే యువర్ వర్క్ ఈస్ రిమార్కబుల్ ఫర్ ద వే యూ డూ ఇట్. I don't really have any questions. Again, నా టెంపర్మెంట్ చెప్తాను. ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఫర్ ఎ రీజన్. ఇంతకుముందు చెప్పానో లేదో తెలియదు, నేను ప్రొఫెసర్ రావడానికి వచ్చిన టైంలోనే ఐ హ్యాడ్ ఏ ఆఫర్ ఆన్ ద టేబుల్. మీతో యాక్చువల్గా చెప్పాను, మనం వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్, బేస్డ్ ఇన్ ఇండియా,
and I Infrastructure. probably would have made a lot of money. God knows I would have burnt out or whatever it is, but I chose this one for much less salary than I was getting there. Not even the new. So ఇదంతా చేసి ఏంటంటే I have that mindset to share something with అది people or దీంట్లోనే teach ఇంకొక క్వశ్చన్ something. సార్. అంటే మీరు అంటే అసలు మామూలుగా మీరు ఈ ఎడ్యుకేషన్ పాత్ తీసుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఏది అంటే అంటే ఇప్పుడు మద్రాస్‌కి వెళ్ళాలి, ఐఐటీ చేయాలి ఇలా అదే దిస్ హోల్ పాత్ ఆఫ్ అది దాన్ని ఇంకో రోజు చేద్దామంటే ఓకే, బట్ షార్ట్ గా ఆన్సర్ చేస్తాను దాన్ని. అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ ఇన్స్పైర్ మోర్ పీపుల్. అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు ఆంధ్రాలో రేపల్లె లేకపోతే దోనేపుడి ఆ చిన్న పల్లెటూరు ఆ ఊర్ల మధ్యలోనే ఉన్నారు. నేను క్విక్గా చెప్తాను. యాక్చువల్గా ఇంకో రోజు డీటెయిల్ గా ప్లాన్ చేసుకున్నాను కదా. ఈ రోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఇఫ్ యు ఆర్ బిలో 50 యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ కెరియర్. నేను మళ్ళీ చెప్పేది అదే, జియో పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతూ ఉండండి. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంబ్రేస్ చేసుకోండి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎ కెరీర్ అహెడ్ ఆఫ్ యూ. అది సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానానికి వస్తాను. ఇప్పుడు నేను ఈ డైరెక్షన్ లో వద్దామని ఎందుకు అనుకుంటే, ఐల్ టెల్ యూ ద ఫోర్క్ ఇన్ ద రోడ్ ఫర్ మీ వాజ్, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కొద్ది నెలలో ఖాళీగా ఉన్నా, జాబ్ లేదు అక్కడ. ఇండియాలో జాబ్లు ఆ టైంలో చాలా కష్టం, ఇప్పుడు కష్టమే. ఇది ఐఏఎస్ ఎగ్జామ్స్ ఏంటది, సివిల్ సర్వీసెస్ రాశాను, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏదో రాశాను, గేట్ రాశాను. ఈ 3 రాశాను. ఐఏఎస్ రాలా. గేట్ రాస్తే అబౌట్ 92 ఎంత వచ్చింది గేట్లో. అదే టైంలో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో ఇంజనీరింగ్ సర్వీస్ ఫర్గాట్ దట్. ఐ హావ్ నో ఐడియా, పేరు గుర్తులే. అది ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పి ఇండియా కాదు, స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండొచ్చు అట్లాంటిది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. Yeah, whatever it is. Let me get to that. I got selected in that. నిర్మల్లో ఇరిగేషన్ ఇంజనీర్ గా పోస్ట్ చేశారు. ఫ్యామిలీలో అందరూ ఏంటంటే ఇరిగేషన్ ఇంజనీర్ అంటారే, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఒక ఇది ఉంది, కాలువ వస్తుంది, వచ్చి సిల్ట్ పడిపోతుంది, ప్రతి సంవత్సరం నువ్వు ఆ సిల్ట్ తీసేస్తానని చెప్పి ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు, అది మళ్ళీ కాలువ వచ్చినప్పుడు ఆ సిల్ట్ వచ్చిందో లేదు ఎవరికి తెలుసు, నువ్వు తీసేవా తీయపోయినా పర్లేదు, నీ బల్ల కింద బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇట్లా తీసుకోమని కొందరు సలహా ఇచ్చారు ఫ్యామిలీలో. ఎందుకంటే దట్స్ వాట్ దే డు. అట్ ద సేమ్ టైం ఐఐటీలో ఎంట్రన్స్ వచ్చింది, ఐఐటీలో మాస్టర్ సీట్ వచ్చింది. ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ జాబ్. ది సలహా ఏంటంటే, నువ్వు ఐఐటీలో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చేస్తే నీకేమవుతుంది బాడీ, ఇదైతే బల్ల పై నుంచి బల్ల కింద నుంచి వస్తాయని. ఎనీవే, దట్ వాజ్ ద మైండ్ సెట్. ఆ సేమ్ టైంలో ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. ఇది అప్పుడే పుట్టింది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ప్రతిఘటన సినిమా వల్ల బలపడింది నాకు. అది అంతకుముందే ఉండుంటది ఆ కోరిక. ప్రతిఘటనలో విజయశాంతి క్యారెక్టర్, ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై ఇట్. లాంగ్ జర్నీకి అక్కడ మొదలైంది. అంటే నేను ఆ టాపిక్ ఎందుకు అనుకున్నానంటే, మామూలుగా అడిగింది ఎందుకంటే, జనాలకు కూడా అంటే వీ కెన్ బి కామనర్ బట్ వీ కెన్ బికమ్ సంథింగ్ అనేది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా ఉంటుంది జనాలకి అనేది. అంటే మీది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ, నాది ఒక ఎటు పడితే పోయిన స్టోరీ నాది. అంటే అలా కంపేర్ చేసుకోవద్దండి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ నీష్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆ ఇన్స్పిరేషన్ కాదు నాకు తెలియదు కానీ, we always get something or the other from other persons. అది 100% ఉంటుంది. Unknowingly we kind of mimic people. So if I see this channel growing to 100,000 in 3 months, next 3 months, then I see, okay, people see value in it. అంటే ఫస్ట్ 10,000 చాలా కష్టం అట. we are just close to getting 10,000. అది మీకు పంపించాను, యూట్యూబ్ ఏదో పెట్టాడు, ఏది యూఆర్ క్లోజ్ టు గెటింగ్ 10,000 అనేదో ఈమెయిల్ పెడితే, అసలు ఏంటి 10,000 స్పెషాలిటీ ఏంటని చూసా. అప్రెంట్లీ 97% of the channels don't get to 10,000. So we are the 3% of all YouTube channels. So which is good. Why it is good? కామెడీ లేదు, ఉందేమో లైక్ సటిల్ గా ఏదో కామెడీ ఉంటది కానీ, బట్ నాట్ రియలీ. యాక్టింగ్ లేదు, పెర్ఫార్మెన్స్ లేదు. మన పెర్ఫార్మెన్స్ అంతా వీఆర్ అవర్ సెల్స్. ఇట్స్ డ్రై టాపిక్స్, పాలిటిక్స్. సో ఫర్ దాట్ ఐ కన్సిడర్ దట్ యాజ్ అ విక్టరీ. సో 100,000 కి దీనికి వెళ్తుందా అంటే, లుక్స్ లైక్ దెర్ ఈస్ సమ్ అపెటైట్ ఫర్ ఇట్. పాలిటిక్స్ ఛానల్స్ లో, కరెంట్ అఫైర్స్,
సో ఈ డైరెక్షన్ లో కొంచెం వెళ్తే నాకు కూడా ఇంట్రెస్ట్ కదా ఏదన్నా కొంచెం టీచ్ చేయాలనేది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ ఎనీవే డిపెండింగ్ ఆన్ ద టైం. ఈ ట్రంప్ గారు అరగంటకు ఒక ట్వీట్ చేసి పెంట చేసి దానికి వాటి మీద ఎక్కువ టైం అవుతుంది. అంటే మేబీ ద ఎర్లియర్ ప్రెసిడెంట్స్ వర్ ఆల్సో ఈక్వల్లీ స్టూపిడ్. దే వరెంట్ ఎక్స్ప్రెసివ్. దే వరెంట్. No. అంటే I'm not saying they can beat him, but No, they're not. Anyway, so on one hand, on the other hand, ఇప్పుడు both sides మీరు వెళ్ళొద్దు. So let's get to the main